దీప్తి గారు, అసలు సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? అసలు అవి సేఫేనా? అసలు అవి ఎలా ఉంటాయి? సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేటివి మనము బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, కొంతమంది ఆడవాళ్ళకి వయసుతో సమానంగా బ్రెస్ట్ పెరగకపోయినా ఆర్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్లో ఫ్యాట్ అంతా వెళ్ళిపోయి సాగ్ అయిపోయినా కానీ బ్రెస్ట్ ఎంటీగా కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రోడక్ట్తో మనం దాన్ని ఫుల్ చేస్తాం ఆ బ్రెస్ట్ని. అవే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనమాట. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేటివి పాతకాలంలో అంటే స్టార్టింగ్లో సెలైన్ ఇంప్లాంట్స్ అని అంటే జస్ట్ నార్మల్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యే బాల్స్ లాగా అలా వచ్చేటివి. ఇవి ఈ మధ్యన అంటే ఆఫ్టర్ రిపీటెడ్ రీసెర్చెస్ సిలికాన్ ఇంప్లాంట్స్ అని ప్రాపర్ సిలికాన్ మెటీరియల్తో వస్తున్నాయి. అవి ఇలా ఉంటుందన్నమాట బ్రెస్ట్ ఇంప్లాంట్. యా, టచ్ చేయండి మీరు. యా, సో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది టచ్కి కానీ ఫీల్కి కానీ ఆర్ బ్రెస్ట్ లోపల పెట్టాక కూడా ఎవరికి ఒక లోపల ఒక ప్రోడక్ట్ పెట్టినట్టు దీని టెక్స్చర్ చూస్తే, దీని ఫర్మ్నెస్ చూస్తే మనకి న్యాచురల్ బ్రెస్ట్ ఉన్నట్లే ఉంటుంది అనమాట. సో దీనికి మనకి లోపల పెట్టాక కూడా ఈవెన్ పెట్టించుకున్న వాళ్ళకు కూడా లోపల ప్రోడక్ట్ ఉన్నట్లుగా టచ్లో డిఫరెన్స్ తెలియకుండా ఫీల్ కూడా రాదు. డిస్టర్బెన్స్ వెయిట్ కూడా నార్మల్ బ్రెస్ట్తో కంపాటబుల్ వెయిటే ఉంటుంది అనమాట. అండ్ వీటిల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంటే టెక్స్చరా, స్మూత్, ఇవన్నీ పేషెంట్ని బట్టి కండిషన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ వీటిల్లో కూడా యాక్చువల్లీ మనకి ఇండియాలో ఎక్కువ రౌండ్ ఇంప్లాంట్స్, ఇవి రౌండ్ షేప్ ఉంది చూసారా, రౌండ్ ఇంప్లాంట్స్ కాకుండా టియర్ డ్రాప్ అని అంటే ఇలా న్యాచురల్ బ్రెస్ట్ షేప్లో ఉండేవి. ఇంకా ప్రొఫైల్ అంటే ఇట్లా పెట్టినప్పుడు ఇంప్లాంట్ ఇలా వస్తుంది బ్రెస్ట్ మీద పెట్టినప్పుడు పొజిషన్. ప్రొఫైల్ అంటే ఇట్లా ఎత్తుగా ఉండడము, పైన ఎత్తుగా ఉండడం, డిఫరెంట్ షేప్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ చాయిస్, వాళ్ళకి ఎలాంటి బ్రెస్ట్ కావాలి అనేది. కమింగ్ టు ద మెటీరియల్, చెప్పినట్లు ఇది వరకు సెలైన్ ఇంప్లాంట్స్ అని ఇలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చేటివి. ఇప్పుడు మాత్రం సిలికాన్ అనే మెటీరియల్ కూడా, అది కూడా హైలీ మెడికల్ గ్రేడ్. అంటే ఈ మెటీరియల్ మన బాడీ టిష్యూస్తో రియాక్ట్ అవ్వడం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కానీ జరగకుండా తయారు చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో లోపల కూడా ఇప్పుడు ఇలాగ మనకి అంటే ఫర్ ఎనీ రీజన్ ఒకవేళ ఏదైనా దెబ్బ తాకో, ఏదైనా మేజర్ ఇంజురీ అయ్యో, ఇది రప్చర్ అయితే కనుక ఓపెన్ అప్ అయ్యింది అనుకోండి, దీని నుంచి బయటికి ఏమీ రాదు. మన స్కూల్ ఇరేజర్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది లోపల, అట్లాగే ఇది ఎంత కట్ చేసినా కూడా ఇట్లా కట్ అవుతుంది అంటే తప్పితే లోపల నుంచి ఏం మెటీరియల్ బయటికి రాదు. కొహెసివ్ జెల్ అంటాం అనమాట. ఇవి కొహెసివ్ జెల్ ఇంప్లాంట్స్ కానీ గమ్మీ బేర్ ఇంప్లాంట్స్, ఇవన్నీ ఇంటర్నెట్లో ఫేమస్ వర్డ్స్ ఇవి. సో ఈ మధ్యలో వాడేది ఇవే. వీటి మూలాన ఎమ్మటే రప్చర్ అయినా కానీ పేషెంట్కి లోపల ప్రోడక్ట్ బయటకు వచ్చేసి ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ చాలా ఛాన్సెస్ తక్కువ. అండ్ యాజ్ సచ్ ఇవాళ రోజుల్లో తయారయ్యే ఇంప్లాంట్స్ రప్చర్ అవ్వడం కూడా తక్కువ. ఎందుకంటే వాటి స్కిన్ హై క్వాలిటీ స్కిన్ పెడుతున్నారు అనమాట ఈ మధ్య. సో అలా కూడా తక్కువ. సో సిలికాన్ ఇంప్లాంట్స్ అనేటివి నేటివ్గా ఇనర్ట్ ఇంప్లాంట్, బాడీకి పెద్ద రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా బాడీలో ఒక పార్ట్ లాగా ఉండి, అదర్ దాన్ దాట్ దీనికి ఒక స్కెలిటన్ అంటే ఒక షేప్ ఉంది కాబట్టి బ్రెస్ట్ లోకి పెట్టాక కూడా ఒక ప్రాపర్ షేప్ తీసుకుంటుంది బ్రెస్ట్. అలా సాగిగా పడిపోయినట్లుగా కాకుండా ఒక అమ్మాయికి చూడంగానే వాళ్ళ డ్రెస్సెస్ లో కానీ చీరల్లో కానీ ఒక మంచి లిఫ్టెడ్ లుక్ వచ్చి చూడడానికి అందంగా ఉంటుంది, న్యాచురల్ గానే అందంగా ఉంటుంది. అయితే ఒక చిన్న స్కార్ తో కట్ చేసి లోపలికి పెట్టేస్తాం ఇవి. అండ్ యూజువలీ వాళ్ళు విత్ ఇన్ 1 to 2 days బ్యాక్ టు వర్క్ కూడా వెళ్ళిపోతారు. పెద్ద రెస్ట్ టైం కూడా ఏం అవసరం లేదు. అంత ఈజీగానే సెటిల్ కూడా అయిపోతుంది ఇది బాడీ లోపల. ఇట్స్ అ వెరీ నైస్ సర్జరీ. అండ్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? ఇది మామూలుగా థియరిటికల్ గా అయితే ఒక 15-20 years ఒకసారి చేంజ్ చేసుకోమని చెప్తారు. ఏమీ ఇబ్బంది లేకపోతే వాళ్ళు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐడియల్ సిచ్యువేషన్స్ లో ఒక 20 years ఒకసారి అట్లా ఒకసారి తీసి కొత్త ఇంప్లాంట్ పెట్టుకుంటే దీని స్కిన్ అది నీట్ గా రియాక్ట్ కాకుండా ఉంటుందని టాక్ అనమాట. ఇవి పెట్టుకునడం మూలన ముఖ్యంగా మమ్మల్ని అడిగే డౌట్స్ ఏంటంటే పిల్లలకి పాలు ఇవ్వచ్చా, ఇది ఒక డౌట్. కష్టం కదా. ఇవ్వచ్చా, పిల్లలకి పాలు ఇవ్వచ్చు. ఈ సర్జరీ అయినాక మనం పిల్లలకి పాలు ఇచ్చే గ్లాండ్స్ ని కానీ బ్రెస్ట్ ని కానీ మేజర్ బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ డిస్టర్బ్ చెయ్యం. సో ఇది ఒక ఏంటంటే జస్ట్ ఇట్లా స్కెలిటన్ లాగా అలా లోపల ఉంటుండే తప్పితే అది బ్రెస్ట్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేయదు. సో వాళ్ళు పిల్లలకి పాలు కూడా ఇచ్చుకోవచ్చు ఆఫ్టర్ దిస్. అంటే పెళ్లి కాని వాళ్ళు పెట్టించుకున్నా కూడా వాళ్ళ మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం రావు. అండ్ ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ మమ్మల్ని అడిగేది ఏంటంటే క్యాన్సర్స్, ఇది పెట్టుకుంటే క్యాన్సర్స్ వస్తాయి. ఇది చాలా వెరీ ప్రెలవెంట్ ఇది క్వశ్చన్. అవును, ఎందుకంటే చాలా మంది విమెన్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది భయం అనిపించేస్తుంది ఈ మధ్య. అవును, ఒకవేళ అలా
అట్లాంటి కేసెస్లో రిమూవ్ చేయటం కూడా జరుగుతుంది, వాళ్ళకు కూడా ఇవి పెట్టచ్చా? మనకు ఒక సైడ్ బ్రెస్ట్ తీసేసినప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈక్వలైజ్ చేయడానికి అనాటమీ సిమిలర్ గా ఉండడానికి రెండు వైపులా కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. కొంతమందికి ఒక బ్రెస్టే డెవలప్ అవుతుంది, ఇంకో బ్రెస్ట్ డెవలప్ అవుతుంది, అలా కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఒక సైడ్ ఒక సైజ్ కూడా పెట్టుకొని మనం వాళ్ళిద్దరిని రెండింటిని సేమ్ చేయొచ్చు అన్నమాట. అయితే క్యాన్సర్ వస్తుందంటారా? అయితే క్యాన్సర్స్ అనేది మోస్ట్లీ మనం ఇవాళ వాడే డయట్కి, ఈస్ట్రోజన్ ప్రోన్ డయట్కి, మిల్క్లో ఉండే హార్మోన్స్కి అండ్ నేచర్లో జనరల్గా అయిన చేంజెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ యాజ్ సచ్ సిలికాన్ మెటీరియల్ మూలాన క్యాన్సర్స్ వస్తాయి అనేది ఎక్కడ ప్రూవెన్ అయితే కాదనమాట. ఒకవేళ ఇంప్లాంట్ పెట్టుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే కనుక అది వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టుకోకపోయినా వచ్చేది, నాట్ బికాస్ ఆఫ్ ద ఇంప్లాంట్. అట్లాంటి పరిస్థితుల్లో జనరలీ క్యాన్సర్స్ చూస్తాం అనమాట మనం. ఇంకొక సిచ్యువేషన్, ఇంప్లాంట్ అసలు ఏ పరిస్థితుల్లో తీసేస్తారు, పెట్టుకున్నాక ఏ పరిస్థితుల్లో తీసేస్తారు అని అడుగుతారు. జనరలీ యూజువలీ నార్మల్గా హీలింగ్ అయిపోయి అంతా బాగుంటే కనుక ఇంప్లాంట్ తీయాల్సిన అవసరం యూజువలీ రాదు. ఒకటే ఒక పరిస్థితి ఏంటంటే ఇమీడియట్గా ఇంప్లాంట్ పెట్టాక ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు ఎక్కడైనా బాడీలో ఇంప్లాంట్స్, నీ ఇంప్లాంట్స్ ఏ ఇంప్లాంట్ అయినా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇంప్లాంట్ సర్జరీ కూడా చాలా మంచి చేయి తిరిగిన వాళ్ళ దగ్గర చేయించుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిసి ఉండాలి మనకి. ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి డ్యూ టు సమ్ రీజన్స్, నార్మల్గా అయితే మెడిసిన్స్తోనే ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాం ఫస్ట్. కానీ కొంతమందికి మెడిసిన్స్ని దాటి కూడా ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతాయి. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇంప్లాంట్ తీయాల్సిన అవసరం రావచ్చు. సాధారణంగా ఇది కాకుండా ఇంప్లాంట్ యూజువలీ ఏ కండిషన్స్ మూలన తీయం. ఇంకొకటి, అప్పుడప్పుడు కొంతమంది పెట్టుకున్నాక వాళ్ళకి సైజ్ నచ్చకపోవడం, చిన్నగా అనిపించడం, పెద్దగా అనిపించడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కావాలంటే ఇంప్లాంట్ చేంజ్ చేస్తాం. మళ్ళీ ఒక తీసేసి వేరే సైజ్ది పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్లో వేరియస్ సైజెస్ ఉంటాయి. షేప్స్, సైజెస్ మనిషిని బట్టి, వాళ్ళ బాడీ ఫ్రేమ్ని బట్టి సైజ్ మేము సెలెక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. డాక్టర్ చాయిస్ కి వదిలేయాలి, అప్పుడు బెటర్గా ఉంటుంది. కొంతమంది కొంచెం ఒక వేరియేషన్ ఇస్తాం, ఒక రేషియో ఇస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు మీరు అనేది. సో మీరు ఇందాక చెప్పినట్లుగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి అయినప్పుడు మీరేమైనా అలా టిపికల్ కేసెస్ ఫేస్ చేశారా? ఇన్ఫెక్షన్స్ అంటే ఇట్లా పస్ అట్లా కాకుండా కొంచెం నీరు కారడం, ఇవి కామన్ ఇంప్లాంట్స్లో. అట్లాంటప్పుడు ఇమీడియట్గా పేషెంట్ మాకు రెస్పాండ్ అవ్వాలి, మాకు రిపోర్ట్ చేయాలి. మేము చెప్పిన ప్రతి మెడికేషన్ పద్ధతిగా తీసుకోవాలి. విషయాన్ని సొంత చేతుల్లోకి తీసుకున్నప్పుడే ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ మ్యామ్.